హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో ఏంటంటారా, ఇదొక స్పెషల్ ట్రిప్ అండి. చూసారా, ఫాల్ కలర్స్ ఇంకా ఉన్నాయి, చాలా బాగుంది కదా. రోడ్ వ్యూ కూడా. సిటీకి దగ్గరగా అయితే వచ్చేసాం, సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇదే మేము స్టే చేయబోయే హోటల్. చూసారా ఎంత బాగుందో. చాలా రివ్యూస్ చూసాము ఈ హోటల్ గురించి. యాక్చువల్లీ రిసార్ట్ ఇది. సో బెస్ట్ వ్యూ ఉంది, చాలా మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయని చెప్పి ఈ రిసార్ట్ని బుక్ చేసుకున్నాం. ఇంతక స్పెషల్ ఏంటి, ఎందుకు ఈ ట్రిప్ ప్లాన్ చేసాము అనేది చెప్తా ఆగండి. సో ఇది హోటల్ లాబీ, చాలా పెద్దగా ఉంది ఇది. చూసారా ఇక్కడ అక్వేరియం. మెయిన్ ఈ ట్రిప్ అంతా ఈ హోటల్ వ్యూ కోసము, ఇక్కడ ఉన్న ఈ సిటీని కవర్ చేయడం కోసమే. వ్యూ చాలా బాగుంది, చూపిస్తాను మీకు కూడా కాసేపు ఆగితే. చెకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వింటర్ స్టార్ట్ అయిపోయింది, చాలా కోల్డ్గా ఉంది బయట. అస్సలు పఫర్ జాకెట్ లేకుండా అస్సలు బయట తిరగలేకున్నాము. చూసారా క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈ వెదర్కి క్యాంప్ ఫైర్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ పఫర్ జాకెట్స్ కూడా కంపల్సరీ. ఇక్కడ వెదర్ అలా ఉంది మరి మేమున్న స్టేట్లో. థ్యాంక్స్ గివింగ్ అండ్ క్రిస్మస్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. సో డెకరేషన్ అంతా దానికి రిలేటెడ్గానే ఉంది. మిర్రర్ ఉన్నట్టుంది కదా మొత్తం బిల్డింగ్ వ్యూ అంతా. సో ఈ రిసార్ట్ స్పెషల్ ఏంటి, దీని వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు, రండి. చూసారా వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా హాయిగా ఉంది. వెదర్ ఒక్కటే సహకరించట్లేదు కానీ వ్యూ కానీ రిసార్ట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవుట్ సైడ్ వ్యూ చాలా సూపర్ ఉంది కదా. రూమ్ వ్యూ కూడా ఇంకా చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు అది కూడా చెక్ ఇన్ అయిన తర్వాత. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, అందుకే ఈ ట్రిప్ ప్లాన్ చేశారు మా హస్బెండ్. చూసారా రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంది. కొంచెం డెకరేషన్తో కవర్ అయిపోయింది, బట్ యాక్చువల్లీ రూమ్ వ్యూ చాలా బాగుంది. బీచ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. వెదర్ వల్ల క్రౌడ్ ఎవరూ లేరు బీచ్లో. సో ఉండలేకపోయాను వెదర్కి, సో వచ్చేసాను. సో మళ్ళీ బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం మేము. ఎవరైనా వర్జీనియా దగ్గరలో ఉంటే కంపల్సరీ ఈ ఓషన్ రిసార్ట్ని మిస్ అవ్వకండి. వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఇది వింటర్ సీజన్లో రావాల్సిన ప్లేస్ కాదు, సమ్మర్లో వచ్చారంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని కానీ ప్లేస్ని కానీ. డోంట్ మిస్ అవుట్. దారిలో వెళ్తుంటే ఐకియా కనిపించింది, సో ఒకసారి చెక్అవుట్ చేద్దాము, హోమ్ డెకార్ కానీ కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని వచ్చాను.
కొన్ని డెకోర్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్, కిడ్స్ ప్రోడక్ట్స్ వీటి మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను మెయిన్గా ఇంటీరియర్ డెకరేషన్ కోసం, ప్లాంట్స్ కోసం వచ్చాను. సో వాటి కోసం అయితే చూస్తున్నాను నేను. కానీ షాపింగ్ అని వచ్చాక ఒక ఐటెం కొనాలి అనుకుంటే డెఫినెట్లీ 3-4 ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తాము, అదే యాజ్ యూజువల్. ఖచ్చితంగా నచ్చిన ఐటెం దగ్గర టెంప్ట్ అవ్వకుండా అయితే ఉండలేము. నేనైతే కంపల్సరీ టెంప్ట్ అయిపోతాను. ఇంత కలర్ఫుల్గా ఉందో కదా ఈ రూమ్ అంతా, ఈ సెక్షన్ అంతా. ఇది నాకు కావాల్సిన మెయిన్ సెక్షన్, ప్లాంట్ సెక్షన్కి వచ్చేసాను నేను, డెకరేషన్ సెక్షన్కి. ఇది మొత్తం గార్డెన్ థీమ్. సో ఇక్కడ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, రియల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గార్డెన్లో ఉన్న ఫీలింగ్ ఉంది కదా. సో ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నేను. నా పర్చేస్ అయిపోయింది, నా ట్రిప్ కూడా అయిపోయింది, నా స్పెషల్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి 5:30కే ఎంత చీకటి పడిపోయిందో, పైగా వర్షం కూడా పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.